చలో ఈనాడులో మిగతా వార్తలు చూద్దాం. ఆ నలుగురు వచ్చేశారు. అన్ని పేపర్లలో ఈ వార్త ప్రధాన వార్తగా ఉన్నది. దేవ్జీ సహా మావోయిస్టు అగ్రనేతల లొంగుబాటు. డీజీపీ సమక్షంలో జనజీవన స్రవంతిలోకి. మావోయిస్టు పార్టీ చరిత్రలో కీలక పరిణామం. ఇక పోలిట్ బ్యూరోలో మిగిలింది ఒక్కరే. లొంగిపోయిన నలుగురిది కూడా ఆర్ఎస్యు నేపథ్యమే. రాడికల్ స్టూడెంట్ యూనియన్ నేపథ్యం నుంచే వీళ్ళందరూ కూడా మావోయిస్టు పార్టీలోకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఈ నలుగురి మీదనే ప్రధానమైన ఫోకస్ ఉండే. ఒకరేమో ఈ దేశానికి చీఫ్ మావోయిస్టు పార్టీకి దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మన తెలంగాణ పెద్దపల్లికి సంబంధించిన వ్యక్తే. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర చీఫ్గా ఉన్న బడే చొక్కారావు అలియాస్ దామోదర్, మన తెలంగాణ వ్యక్తే. అండ్ మల్లా రాజిరెడ్డి సెంట్రల్ కమిటీ మెంబర్. అంతకుమించి మొదటి తరం మావోయిస్టు పార్టీ నాయకుడు కాశీం సార్ మామ, పిల్లనిచ్చిన మామ, స్నేహ వాళ్ళ ఫాదర్ అయిన. సో ఆయన. నెక్స్ట్ నాలుగో వ్యక్తి నూనె ఎవరైనా గంగన్న ఆయన పేరు నాగభూషణ ఏదో ఏదో ఉన్నది. నూనె నరసింహారెడ్డి అలియాస్ గంగన్న, ఆయన కూడా సెంట్రల్ కమిటీ మెంబరే, రాష్ట్ర కమిటీ సభ్యుడట. సో ఆయన కూడా కీలకమైన నాయకుడే. ఇంకా మిగిలింది ఆ పాలిట్ బ్యూరోలో కేవలం ఒకే ఒక్కరు అంటున్నారు. గణపతి ఎక్కడున్నారన్నది క్లారిటీ లేదు. ఆయన విదేశాల్లో ఉన్నాడు. ఆయన కూడా మొదటి తరం నాయకుడే, విదేశాల్లో ఉన్నాడన్న వార్తలు వస్తున్నాయి. తెలియదు మరి. మొత్తానికైతే నిన్న ఈ నలుగురు లొంగిపోవడం జరిగింది. ఇక వాళ్ళ ఫోటోలు ఒక్కసారి మనం చూడొచ్చు.